కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి పాత్ర పోషించబోతున్నాడు చంద్రబాబు నాయుడు? రకరకాల వార్తలు వచ్చినాయి నిన్న. అందులో చాలా వరకు గాసిప్పే. ఎందుకంటే ఆయన 10 మినిస్ట్రీస్ అడుగుతున్నాడు కేంద్ర ప్రభుత్వంలో అని. అందులో వాస్తవం ఉందని నేనైతే అనుకోవడం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ పదవులు అరౌండ్ 30-31 ఉన్నాయి ఈ పోయిన ఎన్డీఏ ప్రభుత్వంలో. ఒక 30 అవి, ఇంకొక అరౌండ్ 30 MOS అంటారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రులు. ఒకళ్ళిద్దరేమో ఇండిపెండెంట్ ఛార్జ్ అన్నారు. అటువంటి 30లో ఇన్ని పదవులు ఎక్కడ వస్తాయి? మొత్తం చూసినా కూడా 60-65 ఉన్నాయి. అంటే 80 వరకు ఇవ్వచ్చు, కానీ జనరల్గా అరౌండ్ 60-65-70 అంతవరకే ఇస్తున్నారు ప్రస్తుతం మంత్రి పదవులు కేంద్రంలో. అటువంటి చోట్ల 10 మంత్రి పదవులు అడుగుతాడు ఆ చంద్రబాబు నాయుడు. నాకు తెలిసి, నా అవగాహన మేరకు ఆయన బహుశా మ్యాక్సిమం 3 క్యాబినెట్ బెర్త్స్, ఒక 2 మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అడగొచ్చు. బీజేపీ వాళ్ళు బహుశా 2 క్యాబినెట్ బెర్త్లు, 2 లేక 3 మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ పదవులు ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను. దానికి సంబంధించి ఇంకా ఏమీ క్లారిటీ రాలేదు. అంత హడావుడిపడి తొందరపడి అడిగే మనిషి కాదు చంద్రబాబు నాయుడు. ఆయనకు చాలా అవగాహన ఉంది, చాలా మెచ్యూరిటీ ఉంది. ఇవన్నీ పత్రికలు రాసుకునేవే. మీరు పత్రికల్లో వచ్చేవి లేక ఎస్పెషల్లీ తెలుగు టీవీల్లో వచ్చేవి చూసి ఒక అవగాహన ఏర్పరచుకోవద్దు. ఈయన 10 అడిగాడు, అది అడిగాడు, ఇది అడిగాడు అని. స్పీకర్ పదవి అడుగుతున్నారు అనేది వాస్తవం. అది కూడా ఎందుకో చెప్తాను నేను. స్పీకర్ పదవి, దానితో పాటు ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ క్యాబినెట్ ర్యాంక్లో 2 లేక 3, అదేవిధంగా మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అవి కూడా కీలకమైన పోర్ట్ఫోలియోస్ 2 లేక 3 అడుగుతున్నారు అని నాకున్న సమాచారం. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, స్పీకర్ అడుగుతున్నారు. ఇప్పుడు గతంలో కూడా స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి దక్కింది కేంద్రంలో. అది ఈ తరం వాళ్ళకి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. 99లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆ ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతుతోనే నిలబడింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, నాకు మంత్రి పదవులు ఏమి వద్దు కేంద్రంలో, నేను బయట నుంచే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అప్పటికి బీజేపీ ఒక అంటరాని పార్టీగా ఉంది. బీజేపీ అనేది ఒక కమ్యూనల్ పార్టీ. అటువంటి పార్టీతోటి తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే పార్టీ అంటకాగడం మంచిది కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఏం చేశాడు అంటే, మేము బయటిని సపోర్ట్ చేస్తాము, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోము, అదే సమయంలో రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకుంటాము. ఆ విధంగా తెచ్చుకున్నారు కూడా. నిన్న కూడా మాట్లాడాను అది, నేను చాలా తెచ్చుకున్నారు. అందుకనే ఆయన చెప్పిన మాట వేదవాక్కులాగా నడిచింది ఆ రోజున ఢిల్లీలో. అప్పుడు స్పీకర్ పదవి ఒకటే తీసుకున్నాడు. జీఎంసీ బాలయోగి గారికి ఇచ్చారు. ఆయన తొలి దళిత స్పీకరు భారత పార్లమెంట్లో. ఆ ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అంతకుముందు వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఒక దళిత మహిళకి స్పీకర్ పదవి ఇచ్చిన ఘనత కూడా టీడీపీదే. ప్రతిభా భారతి గారు, ఆవిడ మొట్టమొదటి దళిత మహిళా స్పీకర్. అదేవిధంగా బాలయోగి గారికి కూడా ఇచ్చారు. తర్వాత దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ స్పీకర్ పదవిని అడుగుతున్నారు. చాలా మంది చెప్పేది ఏమిటంటే, ఎందుకు స్పీకర్ పదవిని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ఈ కోయలేషన్ గవర్నమెంట్లో స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్పీకర్ పదవి ఆ విషయంలో కీలక పాత్ర వహిస్తుంది. పార్టీలు మారటం, డిఫెక్షన్స్, ఇట్లాంటి విషయాల్లో తుది నిర్ణయం స్పీకర్దే. ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో. అదేంటంటే బీజేపీ మీద ఒక అపవాదు ఉంది. అందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. అదేంటంటే బీజేపీ ప్రాంతీయ పార్టీలను బతకనియడం లేదు. ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలను బతకనీయకుండా వాళ్ళందరినీ కూడా లాగేసుకుంటున్నారు, కలిపేసుకుంటున్నారు తమలో అనేటువంటి విమర్శ ఉంది. రేపు ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకో మరొక ప్రాంతీయ పార్టీకి కూడా కలగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి చాలా ఇంపార్టెంట్. స్పీకర్ గుర్తించాలి రేపు డిఫెక్షన్ జరిగితే, లేక డిస్క్వాలిఫై చేయాలి. ఇటువంటి అధికారాలన్నీ కూడా స్పీకర్కే ఉంటాయి. అందుకోసమే చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవిని కోరుతున్నారు అనేది ఒక విశ్లేషణ. తద్వారా తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడానికి కుదురుతుంది. బీజేపీ రేపు ఎప్పుడైనా అటువంటి ప్రయోగానికి పూనుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను తీసేసుకుందాం మనం, అప్పుడు అసలు ఈ కోయలేషన్ అవసరమే ఉండదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు వస్తే, ఆ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తే దాన్ని అడ్డుకోవడానికి స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ఉపయోగపడతాడు. అందువల్లనే స్పీకర్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ అడుగుతోంది అనేది ఒక సమాచారం. దీంతో పాటు కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ అడుగుతున్నారు. రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, షిప్పింగ్ అండ్ పోర్ట్స్, రోడ్ ట్రాన్స్పోర్టు, హైవేస్, అలాగే జలశక్తి మినిస్ట్రీ, ఇట్లాంటివి అడుగుతున్నారు అని వార్తలు. ఇక పత్రికల్లో లేక టీవీల్లో రకరకాలు వచ్చినాయి అనుకోండి. ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారని ఇట్లాంటివి వచ్చినాయి. అవి వాటిల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు. అవన్నీ ప్రస్తుతానికి గాసిప్పే. ఎందుకంటే మినిస్ట్రీకి సంబంధించి పూర్తి చర్చలు యాక్చువల్గా నిన్న జరగలేదు.
ఇవన్నీ కూడా బ్యాక్ ఛానల్స్ ద్వారా వస్తున్నటువంటి వార్తలు. నేరుగా ఇంతవరకు టీడీపీ బీజేపీ అధిష్టానంతో కూర్చొని ఇదిగో ఈ పదవులన్నీ మాకు కావాలి అని చెప్పి లిస్ట్ ఏమీ పెట్టలేదు. ఇవి బ్యాక్ ఛానల్స్ ద్వారా చేస్తారు ముందు. అంటే ఫీలర్స్ అంటారు కదా, ఫీలర్స్ వదులుతారు. అటువైపు నుంచి వచ్చిన రియాక్షన్ బట్టి మార్చుకుంటారు కొంచెం. ఇది నెక్స్ట్ 1 or 2 daysలో కానీ ఇవన్నీ ఫైనలైజ్ కావు. వీటితో పాటు మరొక ఆసక్తికరమైన వార్త కూడా వచ్చింది నిన్న జాతీయ మీడియాలోను సోషల్ మీడియాలోను. అదేమిటంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనతాదళ యునైటెడ్ పార్టీ, ఈ 2 పార్టీలు ఒక డిమాండ్ చేస్తున్నాయి. అదేమిటంటే హోమ్ మినిస్టర్గా కేంద్రంలో అమిత్ షా గారు ఉండటానికి వీల్లేదు అని. వాళ్ళు ఇది ఒక కండిషన్గా పెడుతున్నారు. ఎందువల్ల అంటే హోమ్ మినిస్టర్ చేతుల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇట్లాంటి సంస్థలన్నీ ఉంటాయి. వీటిని ఉపయోగించే బీజేపీ అధికార దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తోంది, బ్లాక్మెయిల్ చేస్తోంది అనేటువంటి ఆరోపణలు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే రేపు ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదురు కాకుండా అమిత్ షా గారిని పెట్టవద్దు హోమ్ మినిస్టర్గా అనేటువంటి డిమాండ్ చేసినాయి అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఒకవేళ నిజంగానే వీళ్ళు డిమాండ్ చేసినా కూడా ఆ డిమాండ్ని బీజేపీ అంగీకరిస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఆ స్థాయి డిమాండ్ చేయగల కెపాసిటీ ఉన్నదా ఈ 2 పార్టీలకి అనేది కూడా అనుమానమే నాకైతే. కానీ ఇది కూడా వచ్చింది నిన్న మీడియాలో. మొత్తానికి ఏమిటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు ఎంత హేళన చేసినా, ఎవరు వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడినా ఇది పొలిటికల్ రియాలిటీ.